గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులు సాగుకు అనుబంధంగా నాటు కోళ్లు పెంచేవాళ్లు. కానీ ప్రస్తుతం కోళ్ల పెంపకమే ఉపాధిగా మారింది. లాభసాటిగా మారిన పౌల్ట్రీ ఇండస్ట్రీపై యువ రైతులు ఫోకస్ పెట్టారు. కొంతమంది ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి వస్తుంటే ఇంకొంతమంది నిరుద్యోగులు తమ ఉపాధి కోసం పౌల్ట్రీ వైపు అడుగులేస్తున్నారు. నాటుకోళ్ల పెంపకం లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు తమ ఉపాధికి చేదోడు వాదోడుగా ఉంటుందని కోళ్లను పెంచేవాళ్ళు. కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో నాటుకోళ్ల పెంపకంపై జనానికి ఆసక్తి పెరిగింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో 3 డిగ్రీ చదివిన యువకులు అసేల్ జాతికి చెందిన నాటుకోళ్ల పెంపకంతో మంచి లాభాలు సాధిస్తున్నారు. ముగ్గురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. వేరే వాళ్ల దగ్గర జీతానికి పనిచేయడం ఇష్టం లేక సొంతంగానే వ్యాపారం చేయాలనుకున్నారు. మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించి నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో పౌల్ట్రీ వైపు మొగ్గు చూపారు. గత సంవత్సరం ముగ్గురు కలిసి 1.5 లక్షల పెట్టుబడితో ఒక షెడ్డును నిర్మించి 600 నాటుకోడి పిల్లలను తీసుకువచ్చి పెంచారు. అయితే మొదట అంత అవగాహన లేక నష్టాల పాలైనా వెనుకడుగు వేయలేదు. మేము ముగ్గురం కలిసి కోళ్ల ఫామ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయినాక సెకండ్ బ్యాచ్ పెట్టుకున్నాం. కొన్ని ఇబ్బందులతో పెట్టుకున్నాం. కానీ ఇబ్బందులు ఇవన్నీ రాగా అన్ని ఎదుర్కొని కొన్ని రోగాలతో చనిపోవడం వల్ల అట్లా కూడా అన్ని సఫర్ అయ్యి అన్ని ఇది పెట్టుకోవడం జరిగింది. మేము ఎలాంటి అంటే వ్యాక్సిన్స్ అవి వేయకుండా టేస్ట్ విధంగా మేము ఓన్లీ దాన వేసి పెంచుకుంటున్నాం. ఖర్చు వచ్చేసి మన చిక్స్కి 22,000 అట్లా ఉంది. తర్వాత షెడ్ ఇవన్నీ చేసుకోవడానికి కోసం ఒక 50,000 వరకు అయింది. టోటల్ మనకు వచ్చేసి ఓవరాల్ ఫీడ్తో కలిపి 1,50,000 వరకు అవుంది. ఇప్పుడు మనం దాన్ని లాభంగా బాగానే ఉంటుంది. దీంట్లో 600 చిక్స్ తీసుకురావడం జరిగింది. 100 డేస్కి మనకి కేజీన్నర అట్లా అయింది. కేజీ పైన కేజీన్నర ఉంది. మనం ఇప్పుడు దాన్ని సేలింగ్ కూడా చేస్తున్నాం. 450తోని సేల్ చేస్తున్నాము. నేను రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతున్నా. కానీ ఎంతైనా ఇప్పుడు అది కష్టం. అది నస్పూర్, శ్రీరాంపూర్, కోల్బెల్ట్ ప్రాంతాలవడం నాటుకోళ్ల కొనుగోలు ఎక్కువగా జరగడంతో రెండో బ్యాచ్ను కూడా ప్రారంభించారు. కేజీ 450 నుండి 600 రూపాయల వరకు ఫామ్ దగ్గరే అమ్ముతున్నారు. ప్రస్తుతం 450 కోళ్లు ఫామ్లో ఉండగా నాటుకోళ్ల పెంపకం ఖర్చును అధిగమించేందుకు వడ్లను, స్థానికంగా కూరగాయల మార్కెట్ నుండి కూలిన కూరగాయలను, ఆకుకూరలను తీసుకొచ్చి ఆహారంగా వేస్తున్నారు. కోళ్లు జబ్బుబారిన పడకుండా సహజ సిద్ధంగా దొరికే పసుపు, బెల్లం కలిపిన నీటిని వాటికి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కోళ్ల ఫామ్ పెట్టడం అంటే మా అబ్బాయి, చిన్న అబ్బాయి అఖిల్, వాళ్ళ ఫ్రెండు సన్నీ, నవీను, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కోళ్ల ఫామ్ పెడదామనే ఆలోచన వాళ్ళకి వస్తే వాళ్ళకి సపోర్ట్గా నేను ఉండడం జరిగింది, గైడ్గా. ఎందుకంటే ఎట్లా చేస్తే ఏంటంటే పెద్ద దిక్కు ఉండాలని చెప్పి వీళ్ళతో నేను కలిసి వీళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నాను. వీళ్ళు కోళ్ల ఫామ్ పెట్టుకోవడం వల్ల బాగుంది. ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి హెల్ప్ చేస్తే, వీళ్ళకి సబ్సిడీ చేస్తే ఇంకా దీనికి డెవలప్మెంట్ చేసుకుంటారనే ఆలోచన ఉన్నది. వీళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళు చదువుకున్న డిగ్రీ అయ్యారు. మా అబ్బాయి ఆల్రెడీ ఐటీ అయిపోయింది, మొన్న రైల్వే చేశారు, మళ్ళీ ఇవన్నీ చేస్తుండ్రు. అయినా గవర్నమెంట్ ఏం లేదు కాబట్టి వీళ్ళ ఆలోచన కొద్దిగా చేసుకొని వీళ్ళ బతుకుదాం, వీళ్ళ నెక్స్ట్ ఏందని చేద్దాం లేక చేస్తుండ్రు. కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి. వ్యవసాయానికి అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది నాటుకోళ్ల పెంపకం. పర్యవేక్షణతో పాటు రోజువారీ శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్ ఇలా ఎందులోనైనా కోళ్ల పెంపకమే బెటర్ అంటున్నారు ఈ ముగ్గురు స్నేహితులు.